వాళ్ళు ముగ్గురు రాజకీయ ప్రత్యర్థులే. ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు. మరొకరు ఇంకో పార్టీ ఎంపీగా ఉన్నారు. ఒకే పార్టీలో ఉన్న ఇద్దరూ కూడా ఎవరికి వారే. ఇలా ఒకరికొకరు పడని ఆ ముగ్గురు నేతలు ఒకచోట యాదృచ్ఛికంగా కలిశారు. మరి ఒకరినొకరు పలకరించుకున్నారా, డిస్టెన్స్ మెయింటైన్ చేశారా? ఇంతకీ ఆ ముగ్గురు నేతలు ఎవరు? వాసి స్టోరీ. ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ఇప్పటి జగిత్యాల జిల్లా రాజకీయాలు రాను రాను ఆసక్తికరంగా మారుతున్నాయి. గతం కంటే భిన్నంగా ఆసక్తికర రాజకీయం అంటేనే జగిత్యాల అన్నంతగా పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి. అలాంటి దృశ్యమే ఒకటి ఆవిష్కృతమైంది. నిజామాబాద్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఇటీవలే కాంగ్రెస్లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాలకే చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముగ్గురు ఒకే వేదికను పంచుకున్నారు. వైశ్య భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన ఈ ముగ్గురు నేతలు అసలు కార్యక్రమం కంటే వీరి ప్రెజెన్సే అందరినీ ఆకట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఓడించి బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన డాక్టర్ సంజయ్ కుమార్ విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ జీవన్ రెడ్డి నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా అక్కడ జీవన్ రెడ్డికి ఓటమి ఎదురై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రెండోసారి గెలిచారు. అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నప్పుడైనా ఇప్పుడు కాంగ్రెస్ బాట పట్టిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు ఎంపీ అరవిందే ప్రత్యర్థి. మరోవైపు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వీరు ముగ్గురు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకునేవారే. ఇటీవల డాక్టర్ సంజయ్ కారు దిగి కాంగ్రెస్ బాట పట్టడంతో జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరం ఇప్పుడు వ్యక్తిగత సంబంధాలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. గతంలో అంకులంటూ పార్టీ రాజకీయాలకు అతీతంగా జీవన్ రెడ్డితో సఖ్యంగా ఉండే అరవింద్తో కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత జీవన్ రెడ్డి ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. ఈ క్రమంలో ఒకరంటే ఒకరికి రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా గిట్టనంతగా సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో వీరి ముగ్గురు జగిత్యాల వైశ్య భవన్ ప్రారంభోత్సవంలో కలవడం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమానికి వచ్చిన వారంతా రాజకీయ ప్రత్యర్థులైన వీరి ముగ్గురి తీరు ఎలా ఉందో చూస్తూ ఉండిపోయేలా చేసింది. సమావేశ వేదికపై ముగ్గురు పక్కపక్కనే కూర్చున్న ఏదో డిప్లొమాటిక్ పలకరింపుల్లా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎంపీ అరవింద్ మధ్య మాటలు కలిశాయే గాని వీరిద్దరితో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదు. ఎప్పుడెప్పుడు కార్యక్రమం అయిపోతుందా అన్నట్టుగా ముభావంగా కూర్చున్నారు. నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగమైన జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంపీగా ధర్మపురి అరవింద్ అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉంటారు. అరవింద్ తమ ప్రత్యర్థి పార్టీ గనుక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఎంపీతో పెద్దగా పని ఉండకపోవచ్చు. ఆయనతో మాట్లాడకపోయినా పెద్దగా ఇబ్బంది కూడా ఉండకపోవచ్చు. కానీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరడం జీవన్ రెడ్డికి ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే ఆయనకు తెలియకుండానే సంజయ్కు కాంగ్రెస్ తీర్థం ఇచ్చారు. అప్పటి నుంచి ఇద్దరు వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ కార్యక్రమాల సందర్భంగా అనుకోకుండా తారసపడితే కనీసం మొక్కుబడిగా అయినా ఇద్దరు పలకరించుకోకపోవడం జగిత్యాల కాంగ్రెస్లో మళ్లీ చర్చలకు దారితీస్తోంది.